ఇగో ఇగో బాయ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాయ్ నాటి ప్రేమ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ప్రతి నేర్చిన ప్రతి టైం నా పక్కనే ఉంటాడు. తెలంగాణ మెసేజ్ చేయని చెప్తాడు. కేరింగ్, చాలా కేరింగ్. అన్నీ మించే ప్రేమే నీదిగా. అన్నకి సొంత తమ్ముడు ఒకవేళ ఉన్నా కూడా అటు చూసుకుంటే తెలియదు, కానీ సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకుంటారు నాకు ప్రామిస్. ఊహించరు అంత పెద్ద సెలబ్రిటీ వాళ్ళ కూతురు భూమి పెద్ద ఫ్యాను. ఆమె భూమికి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇస్తారంట. హలో వాట్సాప్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ గైస్. అండ్ ఈ రోజు వీడియో అయితే ఏంటంటే రేపు మా భువనేశ్వర్ గారి బర్త్డే కాబట్టి సో ఈ రోజు రవి గారు వాడి పైసలతో కష్టపడి ఈ థియేటర్ అయితే బుక్ చేశాడు అనమాట. అండ్ చూసారు ఒక్కసారి అంబియన్స్ చూడండి, చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే మన భువనేశ్వర్ అంటే చాలా అభిమానం అనమాట. ఏం లేని టైం నుండి కూడా భువనేశ్వర్ వాళ్ళకి తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అన్న నా డబ్బులతో నేను చెప్పాను అనమాట. సో మేము కూడా హెల్ప్ చేస్తామంటే లేదన్న నా డబ్బులతోనే నేను చేయాలి, ఇది భువనేశ్వర్కి అన్నకి చేయాలి. సో ఎందుకంటే మాకు ఏం లేని టైంలో మమ్మల్ని చూసుకున్నాడు అన్న. సో నా తరపు నుండి ఒక చిన్న గిఫ్ట్ అన్న ఏదైనా చేద్దాం థియేటర్ అంటే. సో ఇట్లా ప్లాన్ చేసాం అనమాట మేము అందరం కలిసి కూడా. సో పైసలు కాదు ఎవరైనా మీరు కూడా ఒక సినిమా ఏమైనా బుక్ చేసుకోవాలంటే రవి గారికి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో థియేటర్ బుక్ చేసేసి. సీరియస్ చెప్పాలంటే నేను ఎస్ఆర్టీకి రావాలంటే దానికి మెయిన్ కారణం ఒక్కడప్పుడు బోన్నా బోనా లేకపోతే ఎస్ఆర్టీలో అసలు భూమిని రిక్వెస్ట్ అంటే సజెస్ట్ చేసిన అనమాట మాకి. సో ఎనీవే భూమి సజెస్ట్ చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. అండ్ మంచిగా జరిగింది మాకు కూడా, ఎందుకంటే వీళ్ళ కష్టపడేవాడు మాకు దొరకడం మాకు కూడా హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది భూమికి తెలియదు, జస్ట్ లొకేషన్ పెట్టాను అనమాట. రారాబోయ్ అంటే ఏ లేదు మచ్చా మన శ్రీ వాళ్ళందరూ వస్తున్నారు రేపు బర్త్డే కదా పార్టీ అడుగుతున్నారు అంటే లేదురా ఒక 1 hour ఇటు వచ్చివు రవి గారు నీకోసం ఏదో ప్లాన్ చేసినట్టు చెప్పేసి పిలిపిస్తున్నాం. సో ఇదంతా చూసి ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో తెలియదు. సో ఇప్పుడైతే వాడికి లొకేషన్ పెట్టాం, వాడు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తీసుకురంటే వీడు ఏం చేస్తాను ముద్దులు పెడుతూనే నీకు ఒకటి ఇస్తా చేతిలో కాదు నీకు ఒకటి ఇస్తా. నీకు వేడిది కావాలా సరే ఆగురా, నీకు వేడిది కావాలా సరే కావాలా చూడు సైడ్ అన్న ఇగో నీకు ఇగో ఒక నిమిషం ఇగో ఇగో చూడు చేయరా ఇగో ఇగో బాయ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బాయ్ ములాఖాత్ వచ్చేసేయండి. అక్కడ చూడు హీరో బైక్ మీద ప్రియా కేక్ ఎప్పుడు తిందామని చెప్పి చూస్తున్నా. మాంగళ్య మరి బారే ఇద్దరు బ్లాక్ కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు అంట బాయ్ చూడు పూలు పూలు
बाइक का बर्थडे बाइक का बर्थडे पुकर में आया है इस इलाके का एक ही टाइगर है वो आता है छा जाता है నన్ను చూస్తూ ఉంటాడేంట్రా? ఏం మాట్లాడాలి అర్థం కాదు. అడ్వాన్స్ అవి పెట్టాను. కొంచెం పెట్టింది మీకు నేను గిఫ్ట్ ఏమైనా అడుగుతా అని చెప్పి కొంచెం పెట్టింది నేను ఎందుకు అడుగుతా? ఏయ్, వాడ తెచ్చేయాలను హ్యాపీ బర్త్డే మమ్మ. ఏంది మమ్మ గిమ్మ ఇచ్చేదే చుమ్మా. కొడుకు పేరు హ్యాపీ బర్త్డే కొడుకు పేరు. నువ్వంటే నేను, నేనంటే నువ్వు కాబట్టి నాకు కూడా హ్యాపీ బర్త్డే. కాదు వాళ్ళ కొడుకు పేరు ఏ పట్టు, పట్టు. ఆవిడే. నాకు. కేకు మస్తుందిరా. డైట్ లో ఉన్నారా పుక్కర్ తినగల ఆయన ఆకలి అవుతున్నాడు. రైట్ రాసోను. ఏ నాకు తెలియదు. ఏ రా. ఆ క్రీమ్ వద్దు నాకు లేదు. ఏయ్, ఇది పెట్టా నాకు తెలియదు కింద ఇది ఇది పెట్టానా? చక్కగా మాట్లాడు. ఏం మాట్లాడినా వంకర వంకరగా మాట్లాడుతాడు వీడు. వంట అంతా వచ్చింది. అవును. బాయ్ బాయ్. ఇప్పుడు ప్రేమతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చేసేసి బాయ్. ఓకే సో ప్రియ గారు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రియ ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చిందాం? ఇప్పుడు వచ్చినాం ఏంది? చేసింది ఎవరు? రవి గారు. వాడిని అడగండి. వారి తర్వాత అడుగుతాం. ఫస్ట్ ఇవ్వండి. ప్రియ ఎలా అనిపిస్తుంది? పోయి పోయి పక్కన టమాటా సాస్ రేయ్ చెప్పు. చెప్పు. ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే నిజమే చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పు? రే, రే. మొత్తం పెడతావు, నిజం అబద్ధాలు చెప్తే. హార్డ్ టైమ్ లో కూడా నా చేతి పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు? సపోర్టివ్ గా ఉన్నాడు. వాడు నువ్వు వచ్చినా మొన్న నీ హార్ట్ టైమ్స్ ఎప్పుడు వచ్చినాయి? వచ్చాయి. తెలిసిందే కదా మమ్మీని మిస్ అవుతున్నాను. ఆ టైంలో నేను నేర్చిన ప్రతి టైం నా పక్కనే ఉంటాడు. నేను ఉన్నాను అని చెప్తాడు. సపోర్టివ్ గా ఉంటాడు. నేను ఏం చేస్తానన్నా కాదు ఇది మంచిది కాదు, ఇది చేయకు అది చేయకు అని చెప్పి బాగా ఏమో బాలకి ఇంకా ఇంకా చాలా బాగా చూసుకుంటాడు. టైం కి ఫుడ్ పెడతాడు. టైంకి మస్తు తింటారా? నేనే తిన్నా టైంకి వా, ఫుడ్. నాకు మాత్రం దీనికి ఎలా పెడతాడు. పెడతా? ఇది చెప్తే కనీసం ఒక్కటన్నా సిగ్గు నిజం ఉందా? చెప్పు నాకు అచ్చా, బాగా. తింటావా? తినబెడతావా? నేనే తిన్నా అంటే ఇంకా దానికి తిని పెడతా. చెప్పు. లేదు. నిజం చెప్పు. టైం కి ఫుడ్ మాత్రం పెడతాడు రాగానే. ఇంకేమైనా పెడతారా? తిన్నావా లేదా అని అడుగుతాడు. 7 వరకు అంటాడు. జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. వెళ్ళగానే మెసేజ్ చేయని చెప్తాడు. కేరింగ్, చాలా కేరింగ్. అన్నీ మించే ప్రేమే నీదిగా నీవు ఓకే ఇప్పుడు రవి గారు ఇది ఒక వీడియో ఉంది. ఇప్పుడు రవి గారు చెప్పరా నీకు భువనకు ఉన్న బాండింగ్ చెప్పరా. ఎక్కువసేపు వద్దు, 1 minute లో కంప్లీట్ అవ్వాలి జర్నీ అంతా చెప్పేసి. అదే ఫోన్ వస్తుంది చెప్పు. పోలీసు ఫోన్ చేస్తుంది. చెప్పరా. నేను ఏమీ లేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం సిచ్యువేషన్ లా. అప్పుడు నాకు పరిచయం పోనా నా హైసార్టింగ్ పరిచయం చేసినాడు. అది పరిచయం జర్నీ ఇంతవరకు సాగింది. ఇంతవరకు సాగింది. ఇందులో నాకు ఇంకా డబ్బు లేని పరిస్థితి. ఏదైనా 10 రూపాయలు కానీ నేను అడిగేది పోని అడుగుతా. 10 రూపాయలు ఎంతైనా డబ్బు లేని చాలా కేరింగ్ చూసుకుంటాడు. మా అమ్మ మీద చెప్తున్నా, మొన్న నన్ను 2000 అడిగిన ఫోన్ చేసి. నిజంగా. ఇది అస్సలు నమ్మద్దు. Promise స్టార్టింగ్ అంటే అన్నకి సొంత తమ్ముడు ఒకవేళ ఉన్నా కూడా అటు చూసుకుంటే తెలియదు కానీ సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకుంటాడు నాకు ప్రామిస్. అలా ఏం లేదు. అంటే ఇబ్బంది అన్నాడు. ఇబ్బంది అన్న తర్వాత ఇంకా
బేసిక్గా ఇబ్బంది అంటే ఇంకా దగ్గరికి వెళ్తాం కదా సార్, రారా ఉండరా నాతో పాటు, నేను తింటే నువ్వు తిని తినకంటే సైలెంట్గా ఉన్నా అని చెప్పిన. అంటే నా బేసిక్గా అప్పుడు నా దగ్గర ఒక రూపాయి ఉండేది, జాబ్ ఏం లేదు, అన్ని వదిలేసుకొని నేను బయటకు వచ్చేసిన. ఒకవేళ నేను తినకపోయినా కానీ ఎవరైనా ఒక 100-200 అడిగి ఇలా పెడతాను. అవును ఇప్పుడు కూడా అంటే కొంచెం మా ఎస్ఆర్టీకి కొత్తలో వచ్చినప్పుడు కూడా నన్ను అడగడానికి కొంచెం మొహమాట పడేవాడు అనమాట భువనేశ్వర్. సో వీడు తినకపోయినా వాళ్ళకి మాత్రం ఫుడ్ పెట్టేవాడు. ఏముందిలే నాకు అలవాటు ఇదంతా అన్నట్టు, వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక కర్రీ అన్న రైస్ అన్న పెట్టి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు తిన్నారా రైట్ ఓకే అట్లా చూసుకున్నాడు. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. సో వీళ్ళు కూడా వీడి వెనక వెన్నుపోటు పడుకోకుండా లైఫ్ లాంగ్ వీడితోనే ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేనైతే ఎవరు నాతో ఉంటారు అనుకోను. ఇంతకు ముందు ఒక పిల్లోడు నేను నాతో దగ్గర 6 నెలలు 7 నెలలు ఉన్నాడు, తెలుసు కదా నీకు. నెలకి 2 లక్షలు వస్తుంది. అప్పుడు నాకు చాలా హార్డ్ టైం, టఫ్ టైం. ఎలా అంటే ఒక రెంట్ కట్టుకోవాలి, 6 నెలలు రెంట్ కట్టుకోకుండా రూమ్ ఓనర్ వస్తున్నాయంటే లాగేసుకుని నెంగేసేవాడిని. మెట్రో కార్డు నిజం, ఇది ఎవరికి తెలియదు. 6 months అంటే ఓనర్ వస్తున్నాడు అని చెప్పి బైక్ సౌండ్ వినిపించింది అనుకో, బ్యాక్ డోర్ రెండు డోర్లు ఉంటాయి కదా, ఆ డోర్ నుంచి వచ్చి దిగేసేవాడిని. మరి ఆ పిల్లడు హెల్ప్ చేయలేదు అప్పుడు సంపాదిస్తున్నప్పుడు? ఆ పిల్లడు ఫోనే అట్లా 2 లక్షలు నెలకు 2 లక్షలు నీ వస్తుంది. దగ్గరకు వచ్చినప్పుడు రూపాయలు అయిపోతున్నాయి. వస్తుంది 40-50,000 వస్తా ఉన్నింది, కానీ అది నాకు చెప్పేవాడు కాదు. నేను నీ దగ్గరే నువ్వే ఫుడ్ పెట్టేటోడు, రెంట్ ప్రతిదీ నేను చూసుకుంటాను. పోన్లేరా నాకు నాకేం బాధలే, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలా ఏం చెప్పాలి తెలుసా? ఇగో అలా చెప్పడానికి ఏం చెప్పాలి ఒకసారి మాట, ఉంటే మంచిది లేకపోతే నరకం పోతాం. భువనేశ్వర్ అన్నాడు తెలుసా, డేంజర్ స్మైలీ. సో ఎనీవే, సో మనోడు బర్త్డే అయితే ఇలా సరదాగా సాగింది. అడ్వాన్స్ మాత్రమే. సో రవి, నీ లైఫ్ లో కొంచెం ఏదో ఒక చేంజ్ వచ్చింది, ఎస్ఆర్ టీమ్ లోకి వచ్చిందో ఆ చిన్న చేంజ్ ఏంటి? మనీ మ్యాటర్. అప్పుడైతే నా దగ్గర 1 రూపాయి ఉండేది కాదు, ఇప్పుడు ప్రెసెంట్ కొన్నిటికి మనీ అయితే సెట్ అయింది. సో ఫైనలీ ఇదన్నమాట మా భువనేశ్వర్ బర్త్డే ఇలా సరదాగా అయిపోయింది. అడ్వాన్స్ బర్త్డే అనమాట ఇది. సో ఎనీవే భువనేశ్వర్ మా లైఫ్ లోకి రావడం అండ్ భువనేశ్వర్ లైఫ్ లోకి మేము వెళ్ళడం, సో ఇలాంటి దేవుడు చిన్న పరిచయాలు ఏవైతే ఉంటాడో నిస్వార్థంగా జరుగుతుంటాడు అప్పుడప్పుడు. సో దానివల్ల లైఫ్ కొంచెం హ్యాపీగా అవుతుంది. సో ఈ హ్యాపీ లైఫ్ లాంగ్ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. కొత్త వీడియోతో కాదు, ఒక మంచి సెలబ్రిటీ భువనేశ్వర్ వాళ్ళ ఫ్యాన్ అనమాట ఆమె, ఒక సెలబ్రిటీ కూతురు. చెప్పలేదు ఒక పెద్ద సెలబ్రిటీ, మీరు ఊహించరు అంత పెద్ద సెలబ్రిటీ వాళ్ళ కూతురు. భూయి పెద్ద ఫ్యాను, ఆమె భూయికి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇస్తారంట. నేనేదో ఊహించానా, మీతోనే ఉండిలేనా. ఒకటి అనుకుంటున్నా, ఇందాక అన్న మాటకు ఏమైనా గిఫ్ట్ వస్తుందేమో అనుకుంటున్నా. సో నేనైతే ఆ సెలబ్రిటీ పేరు రివీల్ చేయను. ఎనీవే ఇంకా భువనేశ్వర్ బర్త్డే మజా ఇంకా ఫామ్ హౌస్ లో ఉంటది. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. చలో.